హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఆవులకి అయితే వచ్చాను. మేకలకి వెళ్ళేవాడిని కానీ ఈరోజు ఆవులకి వచ్చాను కాయడానికి. ఎక్కడ ఉన్నాయో చూడండి. నేనైతే గోస్తా నది పక్కన అయితే తీసుకొచ్చాను అనమాట. ఇదే ఒడ్డు చూడండి. ఇది దీనికైతే ఎర్రొడ్డు మూలు అంటారు అనమాట. ఇక్కడైతే తీసుకొచ్చాను మేపడానికి అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, ముందుకెళ్ళిపోదాం. ఎలాగుంటుంది అనేది మొత్తం అవన్నీ చూపిస్తాను. ఎలా రాలిపోయింది, అక్కడ ఎలా ఉన్నాయి, ఏముంది అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, అక్కడ లోతైన గుమి కూడా ఉంది. అక్కడికే ఎక్కువ చేపలు పడతారనమాట. చూడండి, ఇదిగండి మేక, అది గొడ్లు, మా దూడలు అనమాట. అవి ఎలా దూడలు. దా అది చూస్తున్నారా, అది తేలరాయి కొండ అనమాట. చాలా పెద్ద కొండ అనమాట అది. చూడండి, చాలా ఊరంతా కొంచెం కిందకు ఉంది, ఆ కొండ మీదకు ఉంటుంది అనమాట. ఆ బండరాయి దానికైతే మేము తేనెరాయి అంటాం అన్నమాట. చూడండి, ఇక కొన్ని అక్కడ మేస్తున్నాయి. ఇవి రెండైతే ఇక్కడ ఏరుగా మేస్తున్నాయి అనమాట. కొన్ని అవతలు ఉన్నాయి, ఎల్లగా కనిపిస్తున్నాయి. అలాగే తీసుకెళ్ళిపోవాలి. చూసారా, ఇది మొత్తానికైతే చూడండి, ఇది ఎంత లోతుందో మీకు తెలీదు. చాలా లోతు ఉంటుంది అనమాట. చూడండి, ఇది ఇక్కడైతే చాలా లోతు ఉంటుంది. అదంతా తుఫాను వచ్చినప్పుడు కొట్టేసిందట. అప్పుడు మనకైతే తెలీదు, మనం పుట్టక ముందు అనమాట. ఆ ఒడ్ల దగ్గర అయితే ఆవులు అయితే మేస్తున్నాయి. చూడండి చూడండి, ఆ ఒడ్డు మీద ఎక్కింది ఒకటి, 3 ఎక్కినాయి. చూసారా ఫ్రెండ్స్, లొకేషన్ అయితే అదిరిపోయింది. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, చాలా బాగుంది. ఈ ఆవు పెయ్య అయితే తల్లి లేని పెయ్య. చూడండి, చెరువు లాగా ఉంది కానీ అలాగే దాటుతున్నాయి ఆవులు అయితే, దూడలు అయితే. అవుగా దూడపేయ ఆవు పేయలకి అటు వెళ్ళడానికి అవకాశం లేదనమాట. ఎందుకంటే చెరువులాగా ఉంది. చూసారా, నిండిపోయి ఉన్నది, చుట్టూ ఉన్నదన్నమాట. అటు దిగడానికి అయితే అవకాశం లేదు, ఇటు దిగుతాయి అనమాట. చూడండి, దిగుతుంది. నేను కూడా అటే వెళ్తున్నాను. చూడండి, ఓహో మునిగిపోయింది అది. మునిగిపోయిందండి. చూసారా, కిందికైతే మునిగిపోద్ది అనుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేస్తున్నాయి. చూడండి, చాలా మీద నుంచి కిందకి పడిపోయి ఉన్నది. చూడండి, ఆవులు అయితే వెళ్ళిపోతున్నాయి. మనం కూడా వెళ్ళిపోతాం. మనం కూడా ఉండకూడదు, ఎందుకంటే ఆవులు ఎటో కగించుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతామన్నమాట. అందుకనేసి ఆ ఆవులే వెనకాల వెళ్ళాలన్నమాట. చూడండి, ఆవులు వెనకాల వెళ్ళాలి. వెళ్ళకపోతే ఎటు దాగిపోతే ఎటో వెళ్ళిపోతాయి, తెలీదు ప్రస్తుతానికైతే. చూడండి, నేనైతే తీసుకెళ్ళిపోతున్నా. చూడండి, చూసారా ఎంత పచ్చగా ఉందో లొకేషన్ అయితే. పయ్య ఎటకారం ఎక్కువ ఉంది అనమాట.
ఇదో చూడండి, ఈ విధంగా దాటించాలన్నమాట అవతల గట్టుకైతే. చూడండి, అదిగో అక్కడ దాటించాలా ఆవులు అయితే మేపడానికి అటు దాటించాలా. వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది అనమాట. ఇప్పుడు కూడా ఇక్కడ నా మొల్ల దగ్గర ఉందన్నమాట. ఆవులు అయితే తిప్పుతున్నాం తీసుకెళ్ళిపోవడానికి. అది అది ni hol ha da da seri da Hey! Da! ఫ్రెండ్స్ చూసారా, ఆవులతో వెళ్ళిపోతున్నాం. ఇగో ఇగో దాది తాడు కట్టేస్తున్నాం చూడండి, తాడు మోగు తాడు.